ఫిబ్రవరి మొదటి వారంలో రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నట్లు తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఖమ్మంలో లేదా సూర్యాపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేయాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సూచించినట్లు పీసీసీ చీఫ్ తెలిపారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ మంత్రులతో ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ, పొన్నం సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రధానంగా పీసీసీ కార్యవర్గ కూర్పుపై విధి విధానాల మీద వారి దిశ నిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా కాస్ట్ సెన్సస్ జరుగుతున్న తీరుతెన్నులు, కాస్ట్ సెన్సస్ పరిపూర్ణంగా అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు పోవాల్సినటువంటి స్థితి గురించి వారు వివరించడం జరిగింది. మంత్రులు ఇన్ఛార్జ్ ఉన్న జిల్లాలో నిరంతరం పర్యటించి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు యొక్క నియోజకవర్గాల వారిగా మీటింగ్లు పెట్టి కార్యకర్తలకి అందుబాటులో ఉండాల్సిందిగా మంత్రులకి సూచించడం జరిగింది. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళకి పట్టం కట్టాల్సిందిగా, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష యొక్క పొజిషన్ని స్ట్రెంథన్ చేస్తూ వారికి వచ్చే ఎన్నికల నాటికి సిఈసీలు కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి సమర్థవంతమైన నాయకులను డీసీల అధ్యక్షులుగా నియమించుకోవాల్సిందిగా సూచించారు. రాహుల్ గాంధీ గారి యొక్క టూర్ విషయం చర్చించడం జరిగింది. ఫిబ్రవరి మొదటి కానీ రెండవ వారంలో కానీ సూర్యాపేటలో కానీ ఖమ్మంలో కానీ భారీ బహిరంగ సభ ఉంటుంది.